చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్ అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పులిచెర్ల మండల మాజీ జెడ్పీటీసీ టీడీపీ సీనియర్ నాయకులు రామనాథం నాయుడు కోరారు. పులిచెర్ల మండల రాయవారిపల్లిలో శనివారం టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల మార్పు పునఃపరిశీలనపై సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం పంపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మునికృష్ణమ్మ నాయుడు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, దేవేంద్ర, గోపినాయుడు, రవిమోహన్ నాయుడు, ధనుంజయ నాయుడు, మోహన్ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. పునర్విభజనలో చిత్తూరు జిల్లాకు కలపడం జరిగింది. మరి ఈరోజు ఈ పులిచెర్ల మండలాన్ని చిత్తూరు తిరుపతి రెవెన్యూ డివిజన్లకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇట్లా ప్రజలకు చాలా కన్వీనియంట్గా దగ్గరగా ఉండే రెవెన్యూ డివిజన్లు జిల్లాలను వదిలి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే మదనపల్లి, రాయిచోటి తాలూకాలు కలపడం చాలా శోచనీయం. ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, తెల్లవారుతో లేస్తే చదువు కోసం, వ్యాపారాల కోసం, జీవన ప్రమాణాల కోసం వెళ్ళి ఏదో వాళ్ళు పనులు చేసుకొని వచ్చేదానికి ఈజీగా ఉండింది, చాలా దగ్గరగా ఉండింది, కన్వీనియంట్గా ఉంది, అలవాటుగా ఉండింది. అట్లాంటి ఈ పులిచెర్ల మండలాన్ని మళ్ళీ చిత్తూరు తీసేసి మదనపల్లి డివిజన్ కలపడం చాలా దురదృష్టం. ముఖ్యమంత్రి గారు దీని మీద పునఃసమీక్ష చేసి ఖచ్చితంగా ఈ మండలాన్ని తిరిగి చిత్తూరు కానీ తిరుపతి రెవెన్యూ డివిజన్లో కలిపితే చాలా సౌకర్యంగా ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఒకప్పుడు పులిచెర్ల సమితి, ఈ సమితిలో చంద్రబాబు నాయుడు గారి విలేజ్ ఉండేది. చంద్రగిరి తాలూకా పులిచెర్ల సమితి. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడికి రాజకీయ జన్మనిచ్చిన స్థానం పులిచెర్ల మండలం. ఈ పులిచెర్ల మండలం తరతరాలుగా తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఉండేది. దీన్ని జిల్లాల పునర్విభజనలో గత ప్రభుత్వం చిత్తూరు రెవెన్యూ డివిజన్లో చిత్తూరు జిల్లాలో కలపడం జరిగింది. ప్రస్తుతం తెల్లవార్తలు వేస్తే రైతులు, వర్తకులు ప్రతి ఒక్కరూ తెల్లవార్తలు వేస్తే తిరుపతి లేదా చిత్తూరు పోతున్నారు. హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, వర్తకులు కానీ, రకరకాల అన్ని వర్గాల ప్రజలు చిత్తూరు తిరుపతికి తెల్లవారితో పోయి సాయంత్రం వచ్చేస్తున్నారు. ఇలాంటి సౌకర్యవంతమైన ప్రాంతం మాది. 35 నుంచి 40 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి చిత్తూరు తిరుపతి పట్టణాలు. ఈ పులిచెర్ల మండలం సరిహద్దులు, పులిచెర్ల మండలం టోటల్గా ఇట్లాంటిది 80 నుంచి 90, 100 కిలోమీటర్ల దూరంలో ఉండే మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఏంది, ఎక్కడో ఉండే రాయచోట ఏంది, దీన్ని పునఃసమీక్షించి ముఖ్యమంత్రి గారికి రాజకీయ జన్మనిచ్చిన ఈ ప్రాంతాన్ని మరవకూడదు, ఈ ప్రాంతాన్ని మళ్ళీ చిత్తూరు జిల్లాలో లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని చెప్పి మండల ప్రజల తరఫున మండల నాయకులంతా ఈ మాజీ జడ్పీటీసీ రామనాథ నాయుడు గారి ఆధ్వర్యంలో, ఇతను చంద్రగిరి నియోజకవర్గానికి 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామనాథ నాయుడు గారు ఈ మండలంలో మోస్ట్ సీనియర్ లీడర్. ఈ మండలంలో ప్రతి ఒక్కటి ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి దయచేసి మేము నియోజకవర్గాల గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ మాట్లాడుతున్న జిల్లాల గురించి, పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజా జీవనాలను మెరుగుపరచడం కోసం తిరుపతి లేదా చిత్తూరు జిల్లాల్లో మమ్మల్ని కలపవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, జిల్లా కలెక్టర్ గారిని, సిసిఎల్ఏ మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత 30-40 సంవత్సరాలుగా ఒక అనుబంధంతో కలిసికట్టుగా చంద్రగిరి నియోజకవర్గంలో మేము ఒక భాగస్వామ్యులుగా ఉండి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పులిచెర్ల సమితిలో ఒక సభ్యుడిగా ఎన్నికయ్యి ఆ సభ్యత్వం నుంచి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు తొలి ప్రస్థానం కూడా ఈ పులిచెర్ల మండలంలోనే ప్రారంభమైంది. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ పులిచెర్ల మండలాన్ని గత 20 సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి ఈ పులిచెర్ల మండలాన్ని పుంగనూరు నియోజకవర్గంలోని కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మార్చి మాకు పుంగనూరు నియోజకవర్గంలోనే చిట్ట స్థానం కల్పించినటువంటి ఘనత గత 2004 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏర్పడింది. ఎన్నో ఇబ్బందులకు గురయ్యి నేడు మళ్ళీ జిల్లాల పునర్విభజన సందర్భంగా తిరుపతి డివిజన్లో ఉన్నటువంటి పులిచెర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లోనికి మార్చడం జరిగింది. మాకు చిత్తూరు జిల్లాతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మేము ఎంతో సంతోషంతో స్వీకరించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో సంతోషంతో
అతి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి, చిత్తూరు పట్టణాలలో జీవనోభివృద్ధికి కానీ మాకున్నటువంటి సమస్యలను జిల్లా కేంద్రమైనటువంటి చిత్తూరుకు వెళ్ళి పరిష్కరించుకోవడానికి 40 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం, ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి, స్కూల్ ఇటువంటి అన్ని పరిస్థితులను కూడా మేము ఎంతో విజయవంతంగా చేసుకుంటూ రావడం జరిగింది. కానీ నేడు ఈ పులిచెర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి కూడా తీసేసి రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చాలని జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలను విరమించాలని చెప్పి మేము ఎంతో శ్రమతో, ఎంతో దీనంగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి జిల్లా కేంద్రాలే ఉండాలి. అప్పుడే మనము ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి చెందడానికి కానీ, భావితరాలు అభివృద్ధి చెందడానికి కానీ